అస్తవ్యస్తమైపోతుంటది. Quite old in age, he is suffering from this. చింతలంతా అతనికి సరైనటువంటి అర్థం కలగదు. And he could not understand the reality. కనుక అతనికి అర్థమయ్యే రీతిగా భర్త శత్రుఘ్నులు రావాలి అన్నాడు. And to make him understand, he said that Bharata Shatrughna should be వాడు present. రావడానికి 15 దినములు పడుతుంది. And it will take 15 days for them to be here. కాబట్టి దీనివల్ల ఎంతైనా యోచన చేసుకోవచ్చు అన్నాడు. కాలం గడుపుతూ వచ్చాడు. In the meantime, they can consult రాముని each యొక్క other. శక్తి సామర్థ్యములు, రాముని యొక్క యుక్తిపేక్తులు చాలా విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటివి. The power and the capacity and the potential of Rama was so mysterious అందరూ and సమర్థంగా wonderful. ఉండాలి. Everybody should be అది equal. ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ సత్యము. That is the main principle of the culture of Bharat. సర్వలోక సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. That everybody in this entire universe be happy and comfortable. ఇలాంటి ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు. This has been the teaching of the ancient culture of Bharat. కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది. So coronation had to be stopped. At the తరువాత moment. భరత శక్తిని పిలిపించారు. In the meantime, Bharata Shatrughna came. ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు, ఎవరు కూడాను రామాయణాలు చదువుతున్నారు. People go through Ramayana. పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు. They got the books of the size of pillow. ఏమి ప్రయోజనము? What is the use? కంఠస్థం చేస్తుంటారు. They get it by heart. కానీ సారాన్ని ఇంతైనా కూడాను దాన్ని గ్రహించలేరు. They get it by heart, read it repeatedly, but they don't carry any essence. అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు. All people are mystified. కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వహించాలి అని చెప్పుతూ వచ్చారు. People start speaking that Kausalya is the queen and everyone will have to necessarily follow her. She is one of nobility. కడపటి భార్య కైకేయి, And ఆమె ఆజ్ఞకు ఏమాత్రం కూడా అడ్డు లేదు. Kaika was the youngest of all. No one దశరథుడు can కూడా interfere. కూర్చోంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలి. If he says sit down, one has to do so. ఈ విధమైనటువంటి యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండది కైక. So everything was under the control of Kaika. ఈ విధంగా జరుగుతూ ఉంటే As things have happening, సుమిత్రని ఎవరూ మాట్లాడించేవారు లేరు. no one was talking to Sumitra. సుమిత్ర యొక్క గుణము, The character of Sumitra, శత్రుఘ్ని యొక్క గుణము the character of Shatrughna, ఎటువంటిది అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు. and they cannot be narrated in full by anybody. ఒకానొక సమయంలో రాములు అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. At one ఈ time, పట్టాభిషేకం జరగలేదు. the coronation did not take place. కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని. Kaika wanted that Rama should spend 14 years in exile. ఈయన వెళ్ళిపోతున్నాడు. He was proceeding, కౌసల్యకు నమస్కారం చేయడానికని వెళ్ళాడు. and he was about to ఆమె prostrate in front గొల్లును of ఏడుస్తూ Kausalya. ఉంటుండాది. She was crying. అంతఃపురం అంతా కూడాను ఏడుపులే. Everyone in the palace ఎక్కడే was గాని ఏ crying. ఆనందము జరగలేదు. There was no trace of happiness anywhere. తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. లక్ష్మణుడు- కానీ సుమిత్ర దగ్గరికి పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. Lakshmana prostrated in front of Sumitra. ఆమె ఒకటి చెప్పింది. She said one thing. నాయనా లక్ష్మణ, Look here, my son Lakshmana. నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు. Don't feel sad for going to the అది forest. అరణ్యం కాదు. It is not a forest. రాములు లక్ష్మణుడు లేనటువంటి ఒక అయోధ్యనే అరణ్యము. In fact, this Ayodhya is the forest without రామ Rama and లక్ష్మణుడు Lakshmana. జీవించేటువంటి ఒక అరణ్యమే అయోధ్య. The forest where Rama Lakshmana live is Ayodhya. కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు. Therefore, consider that forest as Ayodhya and spend your time. రాములే నీ తండ్రి, సీతనే నీ తల్లి. Rama is your father, Sita is your వారి mother. సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి. Let there not be any obstacle as you serve both of ఏ them. తల్లి అయినా చెప్తుంది అట్లా? Will any mother talk like that? ఏదో వాడు వరాలు ఇచ్చాడు, రాములు అరణ్యానికి పంపవచ్చును, That నీవు పోనక్కరేమి, as per the boon నీవు granted to పోనక్కర్లేదని Kaika, నిలబెట్టి వేస్తారు. Rama can go to the forest, you don't have to go. కానీ ఏ తల్లి కూడా ఆ విధంగా చెప్పలేదు. No mother will speak. మాతృమూర్తులు యందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్ర యందు కనిపిస్తూ వచ్చాయి. The virtues of a chaste woman are very much noticed in Sumitra. తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలు ఉండదు కదా, To make it possible, ఊర్మిళకు 14 ఒక is తూరు possible. చెప్పిపోదాము అన్నాడు పాపం. And he wanted a thing to be conveyed to ఊర్మిళ Urmila.
జనక మహారాజు ఒక మొదటి బిడ్డ. Urmila is the first daughter of Janaka. ఆమె గొప్ప గుణవంతురాలు. She is noble and ఆమె virtuous. త్యాగము, ఆమె ఔదార్యము ఎవరికి లేదు. That sacrifice and the spirit of generosity are ఆమె not known పెయింట్ anywhere. వేసుకుంటూ కూర్చుంది. And she was painting at that day. at ఏమిటి that time. పెయింట్? What was the painting? రేపటి దినం జరిగేటువంటి పట్టాభిషేకము శ్రీరామచంద్రునికి సీతకు ఉండినటువంటి ఒక సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది. She was painting the coronation ceremony of Rama and Sita, and as the old painting has to be sent to her father, King Janaka. అది వేస్తూ ఉండినది పాపం. She was painting. ఊర్మిళ అన్నాడు లక్ష్మణుడు. Lakshmana said at one instance, Urmila. ఒక్కతూరి ఉలిక్కిపడి లేచినట్టుగా లేచింది. She just got up. లేచేటప్పటికి ఆ పెయింట్ ఆ ఫోటో అన్ని చెల్లిపోయినాయి, దానిపైన పడిపోయినాయి. ఆ వేసిన పెయింట్ అంతా కూడా చెదిరిపోయింది. In the meantime, what happened was the paint spilt over the painting and the whole paint was erased. అయ్యో, నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతుండాలి. She was feeling sad because